గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పప్పీస్ అయితే ఎట్టకేళ్ళకైతే 3 పప్పీస్ అయితే మిగిలిపోయాయన్నమాట. ఆ 3 పప్పీస్‌లో ఒకటి మేల్, 2 ఫిమేల్. సో, ఇది కూడా మా బావగారు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈరోజు ఈవినింగ్. సో, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. లాస్ట్‌గా మా పప్పీ గాడితోటి వీడియో తీసుకోవాలని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసుకుంటున్నానన్నమాట. నా ఫేవరెట్ పప్పీ ఇది. చాలా క్యూట్‌గా ఉంటదండి. ఇది సెకండ్ బేబీ బాయ్ అనమాట. ఎంత బావుంటదంటే క్యూట్‌గా ఒక డాల్ టైప్‌లో అంత ముద్దుగా, బొద్దుగా ఉంటదండి. సో, వాళ్ళైతే ఈరోజు తీసుకెళ్ళడానికైతే వస్తున్నారనమాట. అందుకోసమే మళ్ళీ మెమరీస్ ఉండవు అని చెప్పి ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాననమాట. సో, ఇది అసలు చాలా అండి అసలు ఈ వీడియోస్ కన్నా రియల్‌గా చూస్తే ఒక డాల్ లాగా ఉంటదనమాట. ఒక టెడ్డీ బేర్ లాగా అంత క్యూట్ ఉంటదసలు. అసలు నాకిది చాలా ఇష్టము. కాకపోతే ఇంకా చెప్పాను గదా! మేల్ పప్పీని అయితే పెంచుకోవద్దని చెప్పారని. సో, అయితే ఇంకా వాళ్ళైతే వచ్చి ఈవినింగ్ తీసుకెళ్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు ఈ పప్పీని అడిగి గూడా ఆల్మోస్ట్ 15 డేస్ ఎబోనే అయింది. సో, అప్పటికి ఇంకా చిన్నగా ఉందని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నారు. సో, ఒక పక్క బాధగా ఉంది. ఒక పక్క హ్యాపీగా గూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మా రిలేటివ్స్ సొంత మా బావగారే కాబట్టి మాకు గూడా డైలీ దాన్ని మేము వీడియో కాల్‌లో చూసుకోవచ్చు. ప్లస్ మేము వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా దాంతో మేము ఎంజాయ్ చేయొచ్చనమాట. అదొక హ్యాపీనెస్ అయితే ఉందనమాట. మా వాళ్ళకంటూ ఇస్తే ఇట్లా మనం గూడా దాన్ని చూసుకోవచ్చు అని చెప్పి. సో, అలా హ్యాపీ ఉంది. ప్లస్ కొంచెం బాధగా గూడా ఉంది. అలా మా వాడైతే రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి. ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్. అదిగో వచ్చేసాడు మా మోహన్ అనమాట. మా బావగారు వాళ్ళ కొడుకు, వాళ్ళ వైఫ్. ఇంగ ఇద్దరు వచ్చేసారు. ఈవినింగ్ 4కి అట్లా వచ్చేసారు. ఇంకా పప్పీ ఒక 1 అవర్ గూడా లేరండి. ఇంక పప్పీ కోసమే వచ్చారనమాట తీసుకెళ్ళిపోవాలని చెప్పి. అదేమో ఇంకా సోఫాల కింద అక్కడిక్కడ దూరి పడుకోనుంది. ఇంక ఈ 3 పప్పీస్‌లో అవి బాగా ఆడుకోవడం అలవాటైపోయాయి. ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇది వెళ్ళిపోతూ ఉంటే వాటికి గూడా ఎలాగో ఉందనమాట. ఇది వాళ్ళ బ్రదరు. అవి 2 ఫీమేల్ పప్పీస్ గదా! అది మేల్ గదా! సో, వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాటికి గూడా ఎలాగో ఉంది. మాకు గూడా ఒక విధంగా బాధగా ఉంది. ఇంకా కానీ తప్పదండి. ఇంకా ఇచ్చేసేయాల్సిందే. ఇంకా ఆల్మోస్ట్ పప్పీస్ అన్నీ ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట వన్ బై వన్. రేపు సండే గూడా ఒక పర్సన్ వస్తారు. ఇంకొక ఫీమేల్ పప్పీ గూడా వెళ్ళిపోతది. లాస్ట్‌కైతే ఇంకొక ఫీమేల్ పప్పీయే మిగులుతది. అది ఇంక మేమే పెట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయాము. సో, అలా మా పప్పీ గాడినైతే తీసుకెళ్ళిపోతున్నారు. మా భవ్య, మా జాను అయితే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి. రాగానే స్కూల్ నుంచి మంచిగా దాన్ని ఎత్తుకొని బాగా ఎంజాయ్ చేస్తారు రోజు ఆడుకుంటూ. అదని కాదు అన్ని పప్పీస్ తోటి బాగా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే ఇంక లాస్ట్‌కి ఇది గూడా వెళ్ళిపోతుందంటే ఇంకా తెలుసు గదండీ! బాధ అనిపిస్తదనమాట. సో, మా మోహన్ నాకు గూడా వీడియో తీస్తున్నాడనమాట. నేను ఇలా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంటే. నాకట్లా పట్టుకొని వాటిని ఆడుకోవడము, అలా ముద్దు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. నాకసలు చాలా చాలా ఇష్టం మా పప్పీస్ అంటే. ఇంకేం చేస్తాం తప్పదు. ఇంకా మా జాను అయితే ఇంకా దాన్ని ఒక డాల్ లాగే ఆడుకుంటూ ఉంటదనమాట. అయితే మా మోహన్ చెప్తున్నాడు, "సరే నువ్వే తీసుకొని రా కింది వరకు. ఆటోలో కింది వరకు తీసుకొచ్చి ఇచ్చేసేయి మాకని" చెప్పాడు. ఇంక వాళ్ళతో పాటు జాను తీసుకొనెళ్తుంది. మీరు నమ్ముతారో లేదండి, ఫస్ట్ టైం పప్పీస్ తీసుకెళ్ళినప్పుడు మా మ్యాగీ గాడికి అంత అనిపించలేదు. కానీ ఈసారి దానికి అర్థమైందో ఏమో తెలీదు గానీ, ఆ పప్పీని తీసుకెళ్ళిపోతుంటే అసలు ఎంత అరుస్తుందంటే అంత అరుస్తుందండి. అసలు నమ్ముతారో లేదో ఒక హాఫ్ అన్ అవర్ దాని అరుపులు ఆపలేదనమాట. అసలు ఒకటే అరిచేస్తుంది, లోపలికొస్తుంది మా మీదను. మా జానుగాడు తీసుకెళ్తున్నాడు గదా కిందికి. సో, మా జాను తీసుకెళ్ళి ఇచ్చేస్తుందని చెప్పి మా జాను మీద కోపంతోటి మా జాను మీద ఎక్కేసి దాని చెయ్యి కొరికేయడము, నన్ను ఇట్లా అరిచేస్తుందనమాట. ఎక్కడికెళ్తుంది పప్పీ అని చెప్పి. ఫస్ట్ టైం ఇంత యాంగ్జైటీ ఫీల్ అవ్వలేదు గానీ, దానికి ఈసారి అర్థమైపోయిందనమాట. పప్పీస్ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇంకేం చేయాలి తప్పదు కదండీ! ఇంకా మా బావగారే గాబట్టి మాకైతే కొంచెం హ్యాపీగానే ఉందనమాట. కానీ మా మ్యాగీ గాని చూస్తేనే బాధగా ఉంది. అసలు దీనికోసమే మేము ఒక పప్పీనైతే పెట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయాము. ఇది చూసారా అండి ఎంత బాగా బయటకొచ్చేస్తుందో వాళ్ళ అమ్మ దగ్గరికి. అస్సలు అది ఏమీ అబ్జర్వ్ చేయట్లేదు. కిందికెళ్ళిపోయింది. ఆ పప్పీని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అదే లోకంలోనే ఉంది మా మ్యాగీ అయితే. అస్సలు ఆపట్లేదండి అరుపులైతే. అట్లా అరుస్తూనే ఉంది. నేనేమో పైనుంచి వీడియో క్యాప్చర్ చేశాననమాట. నాకు గూడా ఒక విధంగా చాలా బాధగా ఉందండి. అసలు డైలీ ఇట్లా వాటిని చూడగానే మంచిగా నా దగ్గరికి ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. చాలా బాగా వాటితోటి నేను ఎంజాయ్ చేశాను. ప్లస్ దాంతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను గదా! సో, ఆ బాధ గూడా ఉంది.
కాకపోతే ఇంకా చేసేదేం లేదనమాట. అలా మా జాను అయితే కింది వరకెళ్ళి సెండాఫ్ ఇచ్చొచ్చింది మా మా బా బాయ్ వాడికి, డాల్ గాడికి. వాడికి డాన్ అని గూడా పేరు పెట్టేశారండి మా వాళ్ళు. సో, ఈ వీడియో యస్టర్‌డే నేను తీసింది. సో, ఇదొచ్చేసి చెప్పాను గదా! ఒకటే అరుస్తుందండి లోపలికొచ్చేసి. పాపం వెతుక్కుంటుందనమాట లోపలేమైనా ఉందేమో అని. ఇవేమో వాళ్ళ అమ్మ చుట్టూ తిరిగేస్తున్నాయి పాల కోసం. దానికేమో కోపమొచ్చేస్తుంది మా మ్యాగీకి. యాక్చువల్‌గా ఇవి పప్పీస్‌ని ఎలా గుర్తుపడతాయంటే, ఇవి 2 ఫిమేల్ పప్పీస్ గదా! అది మేమిచ్చింది మేల్ గదా! అవి ఇలా వాటిని పప్పీస్‌ని తిప్పేసి చూసుకుంటుందండి. చూసుకొని మరీ అబ్జర్వ్ చేస్తుందనమాట. వెళ్ళిపోయిందని చెప్పి. అసలవి వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతుంటే దానికి కోపమొచ్చేస్తుందనమాట. అది అంటే లేదు గదా! ఆ పప్పీ దానికింకా కోపంతోటి కొరికేస్తుంది వాళ్ళ పిల్లల్ని. కొరికేయడం అంటే ఏదో ఇదిగా గాదు. దానికి బాధ అనిపిస్తుందనమాట. అది లేదని చెప్పి. అదిగో అలా తిప్పేసి చూసుకుంటూ ఉంటదనమాట. మేలా, ఫీమేలా అని అవి అలా అబ్జర్వ్ చేస్తాయి ఏమో మేబీ. నేనిప్పుడే ఫస్ట్ టైమ్ అట్లా చూడ్డం అనమాట. సో, అలా ఇవేమో వాళ్ళ అమ్మతో ఆడుకోవాలని చూస్తూ ఉంటే, అదేమో వాటిని ఇలా కొరికేస్తూ ఉందనమాట. పాలు గూడా ఇప్పుడు యాక్చువల్‌గా అప్పుడంటే 8 పప్పీస్ ఉన్నాయి కాబట్టి సరిపోవట్లేదు. ఇప్పుడు పాలు గూడా మంచిగా వస్తున్నాయనమాట. అయినా గూడా మా మ్యాగీ గాడు ఇవ్వట్లేదు వీటికి. ఇంగ మా హస్బెండ్ గట్టిగా అరిస్తే అప్పుడు కూర్చొని ఫీడింగ్ ఇస్తుందనమాట. చూసారా అండి ఎట్లా ఆడేసుకుంటున్నాయో? వాళ్ళ అమ్మని ఒక ఆట ఆడిస్తాయండి అసలివి. ఉన్నది 3 ఇప్పుడు 3 ఎళ్ళిపోయాయి. ఇవి 2 అసలు ఈ 2 పప్పీస్ అయినా అసలు హైపర్ అండి బాబోయ్! అంత హైపర్ యాక్టివ్ ఉన్నాయి. అందులో ఆ వైట్‌ది ఉంది చూసారా అండి? అదైతే అసలు ఇంక చెప్పక్కర్లేదనమాట. దాని యాక్టివ్‌నెస్ గానీ అబ్బబ్బా! అసలు భయంకరమైన యాక్టివ్ అండి బాబోయ్! అసలు. బాగా ఇష్టం వాళ్ళ అమ్మ అంటే. వాళ్ళ అమ్మ బయటుంటే చాలు డోర్ దగ్గరికెళ్ళి ఆ డోర్ క్లోజ్ అయ్యి ఉంటే ఓపెన్ చేయమని ఒకటే అరుస్తూ ఉంటాయి. ఇదేమో మా జాను దగ్గరికొచ్చి అరిచేస్తుందనమాట. నా పప్పీ నాకు కావాలన్నట్లుగా పాపం అరిచేస్తుంది. ఇది ఇంతసేపు ఇలా అరవడం ఫస్ట్ టైమ్ అండి. నాకే చాలా బాధగా అనిపించిందనమాట. ఇంకేం చేయాలని చెప్పి మా జాను ఏం చేసిందంటే దాని ఏడుపు ఆపాలని చెప్పి ఒక బొమ్మను తీసుకొని దాంతో కొంచెం సేపు ఆడిపిచ్చి అట్లా అట్లా కొంచెం దానికి మూడ్ మార్చేసిందనమాట. కొ డాక్టర్ చెప్పారంట వాటికి ఒక అంటే ఒక డే అంతా అబ్జర్వ్ చేస్తాయంట పప్పీస్ గురించి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అవి మర్చిపోతాయని చెప్పారంట డాక్టరు. అంటే మేమనుకున్నాము వాటికి బాగా గుర్తుండిపోతాయేమో అని. కానీ 24 అవర్స్‌లో అవి కొంచెం నార్మల్ అయిపోతాయని చెప్పారంట డాక్టరు. సో, కానీ ఈరోజు నైట్ వాళ్ళు 4:30, 5కి తీసుకెళ్ళిపోయారు గదా! ఆ నైట్ మొత్తము నెక్స్ట్ డే అంతా గూడా పాపం అబ్జర్వ్ చేస్తూనే ఉందండి. పప్పీస్‌నొచ్చి చూసుకుంటే ఈ 2 పప్పీస్ తప్ప ఇంకేం లేవనమాట. అలా అలా ఒక్కొక్కటి మాయమైపోతూ ఉన్నాయి మా ఇంట్లో పప్పీస్ అన్నీ. లాస్ట్‌కైతే మా మ్యాగీకి ఇంకొక పప్పీయే మిగిలిపోతది. సో, అది గూడా దానికోసమే మేము పెట్టాలని డిసైడ్ అయిపోయామనమాట. అలా మా జాను అయితే ఇంక దాన్ని చూసారా మా జాను వెనకే పడుతుందండి. "నువ్వెందుకెళ్ళి ఇచ్చావు మా పప్పీ తీసుకెళ్ళని" చెప్పి మా జానునైతే మీదెక్కి ఇట్లా అసలు కోపం వచ్చేస్తుందనమాట. కాకపోతే మా జాను అంటుంది, "ఏంటమ్మా నన్ను ఇట్లా అరిచేస్తుంది, నా మీదెక్కేస్తుంది" అని చెప్పి. అంటే "ఎందుకు తీసుకెళ్ళావు దాన్ని? నువ్వెందుకు కిందకెళ్ళి ఇచ్చావు" అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఇంక మా జాను అలా బొమ్మ ఇచ్చి దానికి ఐస్ చేస్తూ ఉందనమాట. దానికి బొమ్మల పిచ్చి ఎక్కువనమాట మ్యాగీ గాడికి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ గదండీ! అది అందరూ పెట్టి ఇలా రీల్స్ గూడా చేస్తున్నారు గదా! అందుకోసం మా జాను గూడా తెప్పించుకుందనమాట. దాంతో ఆడుకోవాలని చెప్పి. సో, అది చూపిచ్చి కొంచెం దానికి ఎంటర్‌టైన్ జేస్తే అప్పుడు సైలెంట్ అయిపోయింది. చూసారా ఎలా తోకూపి ఆడుతుందో? సో, అలా మా మ్యాగీ గాడికైతే బొమ్మల పిచ్చి బాగా ఉందండి. ఒకప్పుడు బాగా ఆడేదనమాట. ఇప్పుడు పాపం డెలివరీ అయ్యాక దాని లోకమే వేరైపోయింది. దాని పిల్లలు దానికి అదే సరిపోయింది పాపం. చాలా డెలివరీ తర్వాత చాలా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే మా మ్యాగీ కొంచెం సెట్ అయిపోతుందనమాట. సో, అలా మా మ్యాగీ గాడికి లాస్ట్‌కైతే 2 పప్పీస్ అయితే మిగిలాయండి. మళ్ళీ సండే రోజు ఇంకొక పప్పీ మిస్ అయిపోతది. ఇంకా ఇదే ఉంటదండి జంతువులకైనా, మనుషులకైనా ప్రేమ అనేది ఎక్కడికి పోదు. కాకపోతే ఒక్కొక్కరి ప్రేమ అలా చూపిస్తూ ఉంటారనమాట. ఇది చెప్పాను గదండీ! హైపర్ యాక్టివ్ ఈ తెల్లదని జెప్పి. అసలు మా హస్బెండ్ అలా కూర్చొనుంటే వచ్చి మీద మీద ఇలా కొరికేయడం గానివ్వండి, జంపులు జేయడం గానివ్వండి, ఎట్లా జేస్తుందో ఏమో అసలు. అసలు భలే కొరికేస్తదండి. బాగా తీతొచ్చేసాయి అన్నిటికి. బాగా ఆ ఈచింగ్ వల్లే ఏమో గానీ అసలు మనిషి మీద ఇలా చూసారా?
డాన్స్‌లు ఏసేస్తది. అసలు ఒక్క పప్పి చాలండి ఇలాంటిది భరించడం చాలా చాలా కష్టం అనమాట. మా మ్యాగీ గాడు గూడా ఉండేది గానీ, ఇంత యాక్టివ్ ఉండేది గాదండి బాబోయ్! ఇది హైపర్ యాక్టివ్‌లో మామూలు యాక్టివ్ గాదసలు. ఆ టీపాయ్ మీద ఆ క్లాత్ ఉంచదు. ఆ క్లాత్ తీసి పక్కన పెట్టాల్సొస్తుంది. సోఫాలో ఎక్కేస్తది. ఆ! ఆ ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి ఆ ఫ్రిడ్జ్ కింద ఉన్న వైర్ కొరికేస్తాయి. ఆ థ్రెడ్‌మిల్ వైర్ కొరికేస్తున్నాయి. ఇంట్లో ఏది కనిపించినా అట్లా కొరికేస్తూ ఉన్నాయి. కానీ మా మ్యాగీ చిన్నప్పుడైతే అసలు ఇలా ఏం చేసేది కాదండి. ఒక్కసారి మేము గట్టిగా అరిచామనమాట అలా కొరుకుతుంటే. ఇంక అంతేనండి. అసలు ఇంక టచ్ కూడా చేయలేదు అసలు ఏ ఐటెమ్‌ని. ఇది మాత్రం అలా కాదండి అసలు. మనం ఇటు పక్క చెప్తూ ఉంటే అటు పక్క దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటదనమాట. దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఎత్తుకోవడం అంటే కష్టమండి. అస్సలు ఉండదు చేతిలో. ఇలా జంపులు చేసేసి ఇట్లా కిందకి ఎగిరిపోతూనే ఉంటదనమాట. ఒక 10 నిమిషాలు ఎత్తుకోవాలి మంచిగా దాంతో ఆడుకోవాలన్నా కూడా అసలు చూసారా ఎలా కొరికేస్తుందో మా హస్బెండ్‌ని. అసలు ఆ కొరకడం కూడా ఎలా అంటే ఇంజెక్షన్ ఇచ్చినట్లే అండి బాబోయ్! అంత షార్ప్ ఉన్నాయి దాని టీత్. చూసారా? అస్సలమ్మో! నిజంగా అండి. నాకైతే దీన్ని చూస్తే భలే ముచ్చటేస్తది. ఈ పప్పిని చూస్తే. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ యాక్టివ్‌నెస్ అర్థం అవ్వట్లేదు గానీ, అంత యాక్టివ్‌గా ఉంది మా పప్పిగాడు. చూసారా? ఎట్లా ఎక్కుతుందో చూసారండి నా మీద. బాగా ఇంక గుర్తుపట్టేస్తున్నాయండి మనుషుల్ని. 43 డేస్ దాటిపోయాయి గదా! సో, బాగా మనుషులు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇంకా చూడగానే తోక ఇలా ఊపేస్తూ ఉన్నాయి. మా హస్బెండ్ ఇంటికి రాగానే తన చుట్టూ తిరగడం గానివ్వండి, నేను ఇలా రండి, ఇట్లా అన్నం పెడతానని గానీ, లేదా ఏమైనా వాటికి సెర్లాకు, పాలు ఇట్లా ఇస్తాను రండి అంటే చాలు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేయడము. అలా చాలా బాగా యాక్టివ్ అయిపోయాయన్నమాట పప్పీస్. సో, ఇలా పప్పీస్‌తో అయితే మాకు బాగా ఎంజాయ్‌మెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. మంచిగా మాకు వాటితో ఇలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవొచ్చేసి ఇక్కడ వాటికి పాలు గూడా తక్కువ తాగుతున్నాయండి. ఎక్కువ పాలు గూడా తాగట్లేదు. సెర్లాక్ ఒకప్పుడు ఇష్టంగా తినేవి, ఇప్పుడు తినట్లేదు. ఇది మా బేబీ బాయ్ మా వాళ్ళు తీసుకెళ్ళక ముందు రోజు నైట్ అనమాట. వాటికి పెడిగ్రీ వేస్తున్నామనమాట. బేబీవి తినే పెడిగ్రీ. అంటే పప్పీ డాగ్స్ తినేవన్నమాట. సో, అవైతే కొంచెం ఇష్టంగా తింటున్నాయన్నమాట. అవి అలా వేయొచ్చు, మనం వాటర్‌లో నానబెట్టి కూడా వేయొచ్చనమాట. ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. మంచిగా ఇష్టంగా తిన్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ అంత ఇంట్రెస్ట్ చూపియట్లేదనమాట. మరి ఎందుకో ఏమో తెలీదు. వాళ్ళ మదర్ దగ్గర కొంచెం ఫీడింగ్ ఉంది గదా! మేబీ అందుకేమన్నా తినట్లేదేమో తెలీదు. వేస్తే మొత్తం కింద పడేసి హాల్ మొత్తం చూసారా అండి ఎలా చేసేసాయో. తినండని మేమేస్తే మొత్తం కింద వేసేసి దాంతో ఆడుకుంటూ ఉందనమాట. సో, ఇది బిఫోర్ డే కాబట్టి 3 కలిసి ఇలా తింటూ ఉన్నాయి. ఇంగా నెక్స్ట్ డే మా వాళ్ళొచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో, అలా మా పప్పీస్‌కైతే ప్రెజెంట్ అయితే సెర్లాక్ పెడుతున్నాము. పాలు ప్లస్ కొంచెం పెడిగ్రీ వేస్తున్నామనమాట. మా మ్యాగీ గడికి ఎందుకో ఏమోనండి అవి ఆడుకుంటూ ఉంటే ఎంత ఇరిటేషన్ వస్తూ ఉంటదో, మళ్ళీ ప్రేమ మాత్రం ఉంది. అవి దగ్గరికొస్తే మాత్రం చిరాకు పడుతూ ఉంటదనమాట. చూసారా? అలా వస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటది మా మ్యాగీ గాడు. దానికి ఎందుకో అంత కోపం పిల్లలు మళ్ళీ మేము అబ్జర్వ్ చేయకుండా మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, అవి సోఫాల కింద అలా దూరితే నాకొచ్చి చెప్తూ ఉంటదనమాట. అవి అక్కడ ఉన్నాయి నువ్వు వచ్చి తీద్దురా అని చెప్పి. మళ్ళీ ఆ తెలివితేటలు ఉన్నాయండి మా మ్యాగీకి. ఏమైంది మ్యాగీ అంటే అగో అక్కడ ఉంది చూడు అన్నట్లు అబ్జర్వ్ చేసి చూపిస్తదనమాట. ఇది చూసారా అండి లోపలికెళ్ళి ఏం చేస్తుందో? ఇలాంటి పిచ్చి కథలు చేస్తూ ఉంటాయన్నమాట మా పప్పీస్. సో, ఇప్పుడు నేను పిలుస్తాను వాటిని లోపలికి వచ్చేయండి అని. అవి ఎంత బాగా వస్తాయో ఒకసారి చూడండి మీరే. దా బచ్చుకుందాం దా 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 లోపల రండి పాప లోపలి బా పద లోపలి బా పా అగో లోపలి పద 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 వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్ 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 వెరీ గుడ్. ఏది మీ ప్లేస్? నువ్వేందా మంచం ఎక్కుతున్నావు మ్యాగీ? నువ్వేంది మంచం ఎక్కినావు పిల్లల్ని వదిలేసి? ఏయ్ ఎందుకు లాగేస్తున్నారు అంతా? ఇంకా లోపలి బా బచ్చుకోపో పో నీ ప్లేస్లోకి వెళ్ళు. బచ్చుకోపోనానా? పోండి మీ ప్లేస్కి వెళ్ళిపోండి. సో, అలా మా పప్పీస్కి అయితే తెలివితేటలు చాలా బాగున్నాయండి. చెప్పిన పని చాలా బాగా చేసేస్తున్నాయి ఇప్పటి నుంచే. సో, వీటికి ఇంకా బాగా ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. సో, ఇది మా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.